ప్లాన్ స్పాట్లోనే మార్చేసేవట, నిన్నేం నచ్చలేదని చెప్పేసేవట. అందుకే నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. మరి శిరీష నేను ఇప్పుడే తగులుకుంటా. నాలో నీ మాటలు చురుకుతనాన్ని, జోరుని, చలాకీతనాన్ని, సమయస్ఫూర్తిని నింపే పరికరం. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు టకటకా కోచింగ్ ఇచ్చేస్తుంటే నేను అమ్మాయిని ప్రేమలో దింపేస్తుంటా. నీలిదంతం, ద బ్లూటూత్ ఎలా ఉంది? సో నేను టకటక కోచింగ్ ఇచ్చేస్తుంటే మీరు చకచక అమ్మాయిని పాడేస్తారు. ఎంసెట్లో మీ ర్యాంక్ ఎంత సార్? ఎన్ఆర్ఐ కోట. ప్లాన్ నచ్చలేదా? వెంకీ, ఒకసారి ప్రామిస్ చేసి వెనకడిగేసేవాడిని ఏమంటారో తెలుసా? ఎన్ వెంకటేశ్వర అనుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్, కానీ నా ప్రాబ్లం అది కాదు సార్. ఇదిగో 3G ఫోన్. ఇక నుంచి నేను వెర్రి వెంగళప్లా మాట్లాడకుండా చూసే బాధ్యత నీదే. అంతా బాగానే ఉంది ఉదయ్ గారు, కానీ జీవితాంతం మీకు ఇలా వైర్లెస్లో సలహాలు ఇవ్వడం కుదరదు కదా. అవసరమైతే అది చేస్తాం. ఇందులో ఛార్జర్ నేను కార్లో మర్చిపోయినట్టున్నాను, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈలోగా నువ్వు బిల్ కట్టేసి. ఓకే? ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం, ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, కుర్రతనం, వెర్రితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నేను కనిపించేదాకా నేను నీకు గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ వెంకీ, శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, బయలుదేరు. సార్ ఆగు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే, వెళ్ళు వెంకీ. సార్ హలో. హే, హే, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగా పిలుచుకుందాను వచ్చా. చల్లగలు పీల్చుకుందాం వచ్చా. చల్లగాల. మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. Strange question. నిజం చెప్పండి, టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో, సినిమాకో, షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం.
వెళ్ళొచ్చు కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే. వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరో ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? హే, అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని వినివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ, లేట్ అయింది. బోర్ కొట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా. చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అతను నీకెలా తెలుసు? పెళ్లి ఆ? ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్ గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25 ఏళ్ళు. నీకు తెలుసుగా, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యా బాగా తెలుసు. అవును, నీ కళ్ళెప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు. ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిసన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 7ంటికి. ఫ్రైడే 7 o'clock. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో. ఏం ప్రభా, గోపాలరావు గారితో మాట్లాడి ఉదయం నచ్చాడని చెప్పేమంటావా? ఇంకో సంబంధం చూడమంటే చూస్తాము, కానీ ఇంతకంటే మంచి సంబంధం దొరకదు. వేరే సంబంధం చూడక్కర్లేదు వదినా. అయితే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటావా? నేను వెంకీనే చేసుకుంటాను. కానీ ఎలా? ఈరోజు వెంకీని కలుస్తున్నాను, క్లియర్గా అడిగేస్తాను. మరి ఉదయ్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పమంటావు? ఈరోజు ఉదయం కూడా కలుస్తున్నాను, క్లియర్గా చెప్పేస్తాను. లేదు ప్రభా, ఒకే రోజు ఒక కన్ఫ్యూషన్ ఉండొచ్చు కానీ 2 క్లారిటీలు ఉండకూడదు. నాకు 1 రోజులు టైం ఇవ్వన్నయ్యా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 రోజుల తర్వాత నువ్వే విషయం చెప్పకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. హలో. నేను అరే నేనే. వెంకీ ప్లీజ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఒక్కసారి కలుస్తావా? తప్పకుండా. వచ్చే సూపర్ 8 షష్టికి మాకు సెలవు, అప్పుడు కలుద్దామా? వెంకీ, నా దగ్గర అంత టైం లేదు. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఈరోజే కలుద్దాం. నాకంత ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు. నీకోసం క్యాన్సిల్ చేసేస్తాను. 7ంటికి కలుద్దామా? అవసరం లేదు, నీ పని ఏదో చూసుకుంటారా. రాత్రి 9ంటికి కలుద్దాం. బాయ్ ప్రభా. ఎవరు? వైజాగ్ ప్రభావత? మళ్ళీ ఎక్కడ కలిసిందిరా? మొన్న పెళ్లి చూపులకి వెళ్ళానులే. పెళ్లి చూపులు కూడా అయ్యాయా? కనీసం పెళ్లికన్నా పిలుస్తావా? నన్ను పిలిస్తే నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా, సరేనా? అదేంట్రా? సార్. వెంకీ, నువ్వు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసావా? ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు, నాకు ఒకటి రాసి పెడతావేమో అని. చూసి నేను మీకు లవ్ లెటర్ రాయడమేం సార్? తప్పదంటే మీరే రాసుకోండి, నేను వచ్చి సంతకం పెడతా. సంతకం నేను పెడతాను, లెటర్ నువ్వు రాయాలి. సాయంత్రం డిన్నర్కి వెళ్ళినప్పుడు శిరీష్కి ఇచ్చేద్దాం. అలా అంటారా సార్? నవల్గా సార్, ప్రేమించేది మీరు, లెటర్ రాసేది నేనా? నేను అమ్మాయిని ప్రేమిస్తాను, నువ్వు లెటర్ని ప్రేమించు, బ్రహ్మాండంగా రాస్తావు. సార్ ఇంకేం మాట్లాడుకు, రాసుకొచ్చాయి. టీం వర్క్ ఉండాలి.